సో ఈరోజు క్లాస్లో అర్థమెటిక్ సంబంధించి అంటే జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ సంబంధించి మీకు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ లేదా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మెకానిక్స్లో కానీ డిఫరెంట్ సబ్జెక్ట్లో డిఫరెంట్ జామెట్రికల్ ఆబ్జెక్ట్స్ అనేవి కనపడతా ఉంటాయి. అంటే క్యూబ్ కావచ్చు, క్యూబాయిడ్ కావచ్చు, సిలిండర్, కోన్, స్పియర్, హెమిస్పియర్, ఇలా ఉంటాయి. వాటికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయటం మనకి తెలియాలి. అట్ ద సేమ్ టైం దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. ఇది మీకు అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు నేర్చుకునే ఉంటారు. జస్ట్ ఇన్ కేస్ అప్పుడు కనుక మీరు నేర్చుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చెప్పేటువంటి ఫార్ములాస్ అనేవి నోట్ చేసుకోండి రన్నింగ్లో. ప్లస్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా, అంటే వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ జామెట్రీ ఏంటి అంటే క్యూబాయిడ్. అసలు క్యూబాయిడ్ అనేది ఎలా ఉంటుంది? క్యూబాయిడ్ ఈజ్ నథింగ్ బట్ మన మొబైల్ అండి. మన మొబైల్ అంటే దాన్ని డ్రా చేస్తే మీరు ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. అంటే మీరు క్లాస్లో చూసేటువంటి డస్టర్ ఉంటుంది కదా, ఆ డస్టరే క్యూబాయిడ్ అన్నమాట. క్యూబాయిడ్ యొక్క షేప్ ఎలా ఉంటుందంటే ఇది ఆబ్జెక్ట్. దీనికి లెంత్ ఉంటుంది. దీని యొక్క లెంత్ ఎల్. లెంత్ ఎల్. నెక్స్ట్ దీని విడ్త్, అంటే దీన్ని విడ్త్గా ట్రీట్ చేస్తారు. అది బేస్ బి అనుకోండి, బ్రెడ్త్. నెక్స్ట్ దీని యొక్క హైట్, క్యూబాయిడ్ యొక్క హైట్ ఉంటుంది. సో హెచ్. మీకు ఉండేటువంటి క్యూబాయిడ్లో ఉండేటువంటి డైమెన్షన్స్ ఏంటి అంటే లెంత్, బ్రెడ్త్, హైట్, ఈ మూడు ఉంటాయి. క్యూబాయిడ్ అంటే షేప్ ఇది. దీనికి పొడవు, వెడల్పు, ఎత్తు, లెంత్, బ్రెడ్త్, హైట్ మూడు ఉంటాయి. ఓకే. సో దీంట్లో మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. వాల్యూమ్ వచ్చేసరికి ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఎల్బిహెచ్. ఎల్బిహెచ్. వాల్యూమ్ యూనిట్స్ ఏంటి? क्यूब से सेंटीमीटर क्यूब मीटर क्यूब క్యూబ్ యూనిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. క్యూబిక్ యూనిట్స్ అంటారు దాన్ని. క్యూబిక్ యూనిట్స్. క్యూబిక్ యూనిట్స్. క్యూబిక్ యూనిట్స్ అంటే అది సెంటీమీటర్స్లో ఉంటే సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది, మీటర్స్లో ఉంటే మీటర్ క్యూబ్ అవుతుంది, మిల్లీమీటర్స్లో ఉంటే మిల్లీమీటర్ క్యూబ్ అవుతుంది. అది వాల్యూమ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. సర్ఫేస్ ఏరియా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ వచ్చేసరికి 2 ఇంటూ ఎల్బి, అంటే ఒక ఫేస్ ఎల్బి
ఇంకొక ఫేసు బిహెచ్, ఇంకొక ఫేసు ఎల్హెచ్. ఎల్హెచ్. సో ఇది సర్ఫేస్ ఏరియా ఫార్ములా. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2 × LB. అంటే జనరల్గా మీకు క్యూబ్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ నుంచి చూస్తే ఒక రెక్టాంగిల్ లాగా కనపడుతుంది. ఈ రెక్టాంగిల్కి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. దీనికి ఆపోజిట్గా సేమ్ అదే విధంగా ఇంకొక ఫేస్ ఉంటుంది. అంటే ఏం చేయాలి, దీని యొక్క ఏరియా ఎల్బి, నెక్స్ట్ దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఏరియా ఎల్బి, అదేమవుతుంది 2LB అవుతుంది. అలానే ఇప్పుడు ఈ ఫేస్ తీసుకోండి. ఈ ఫేస్ తీసుకుంటే ఇది ఎలా కనపడుతుంది, బిహెచ్ బేసు హైట్. ఓకే. సో రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది, బిహెచ్ అన్నమాట. దానికి ఆపోజిట్గా ఇంకొకటి ఉంటుంది కాబట్టి అది 2 టైమ్స్ ఆఫ్ ద బిహెచ్. అలానే ఎల్హెచ్, ఎల్హెచ్ తీసుకుంటే ఆ ఫేస్ తీసుకుంటే అది అవుతుంది అనమాట. సో ఈ విధంగా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ వచ్చేసరికి 2 × LB + BH + LH. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ ఎంత. ఓకే. డయాగ్నల్ లెంత్, డయాగోనల్, డయాగ్నల్, డయాగోనల్ ఆఫ్ క్యూబాయిడ్, డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్, డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేసరికి √L² ప్లస్ L² ప్లస్ B² ప్లస్ H² చేయటమే. డయాగ్నల్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి అంటే √L² ప్లస్ B² ప్లస్ H². సో ఈ 3 థింగ్స్. క్యూబాయిడ్ అంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి టర్మ్స్ లెంత్, బ్రెడ్త్, హైట్. దానికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటే LBH చేయాలి. సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే 2 × LB × BH + LB + BH + LH. డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్ అంటే ఏంటంటే ఇదిగోండి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కు ఉన్నటువంటి లెంత్. ఓకే. సో అదేమవుతుంది అంటే √L² ప్లస్ B² ప్లస్ H² అనమాట. ఇది క్యూబాయిడ్కి సంబంధించి. క్యూబాయిడ్లో ఆ ఉన్నటువంటి 3 ఫేసెస్ యొక్క డైమెన్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి క్యూబ్ అన్నమాట. క్యూబ్, క్యూబ్లో ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఫస్ట్ ఒక స్క్వేర్ అనేది తీసుకుంటే స్క్వేర్లో ఏంటి, అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సేమ్ అక్కడే ఇంకొక స్క్వేర్ తీసుకోండి. ఈ స్క్వేర్స్ యొక్క కార్నర్ పాయింట్స్ని జాయింట్ చేయండి. ఇది క్యూబ్. క్యూబ్లో ఏంటి అంటే ప్రతి ఒక్క సైడ్, ఈ యొక్క సైడ్ లెంత్స్ ఈక్వల్గా ఉంటాయి. సో క్యూబ్ యొక్క సైడ్ యొక్క లెంత్ సైడ్ ఈక్వల్ టు A అనుకుంటే దీనికి వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. ఓకే. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ వచ్చేసరికి సైడ్ క్యూబ్ అంటే A³ అవుతుంది. మీరు ఇక్కడ ఏం చేయాలి, LBH అనుకోండి. క్యూబాయిడ్లో LBH అనుకోండి. అన్ని సైడ్స్ ఈక్వల్లే, లెంత్ ఏనే, బ్రెడ్త్ ఏనే, నెక్స్ట్ హైట్ కూడా ఏనే. ఓకే. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే A³ అవుతుంది. సో అలానే వాల్యూమ్ ఈక్వల్ టు A³. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ వచ్చేసరికి ఫార్ములా 6A². 6A². ఏరియాకి యూనిట్స్ ఏంటి, స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట.
ఓకే, సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసరికి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఏంటి అంటే 6a². ఇది ఎలా వస్తుంది? మన జనరల్గా క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? ఎనీబడి టెల్ మీ. 6. 6 ఫేసెస్. 6 faces, sir. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీరు మొబైల్లో ఎప్పుడన్నా లూడో ఆడారా? లూడో Yes, sir. డైస్ ఉంటుంది చూసారా? డైస్, అందులో ఉండే డైస్, ఆ డైసే క్యూబ్ అన్నమాట. అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఉంటాయి అన్నమాట. 6 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఒక్కొక్క సైడ్ ఎలా ఉంటుంది? ఒక స్క్వేర్ లాగా ఉంటుంది. ఓకే, ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఏ అనుకుంటే దీని యొక్క ఏరియా ఏమవుతుంది? a² అవుతుంది. అలాంటివి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6a² అవుతుంది. 6a² అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఈ యొక్క క్యూబ్ యొక్క డయాగ్నల్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యూబ్ యొక్క డయాగ్నల్ కి ఫార్ములా ఏంటి అంటే √3a, √3 ఇంటూ ఏ. మనం ప్రీవియస్గా క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము అంటే L² ప్లస్ B² ప్లస్ H² అనేటువంటి ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసాం. L² ప్లస్ B² ప్లస్ H² చేస్తే డయాగ్నల్ వచ్చింది. ఇక్కడ ఏంటి? లెంత్ ఏనే, బ్రెడ్త్ ఏనే, హైట్ కూడా ఏనే. కాబట్టి a² ప్లస్ a² ప్లస్ a². సో టోటల్గా ఏమవుతుంది? √3a² అవుతుంది. a² ప్లస్ a² ప్లస్ a² ఈక్వల్ టు 3a². ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3 దగ్గర ఉన్నది √3 అలానే ఉంటుంది. ఈ రిమైనింగ్ ఉండేది √a² అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి √3 ఇంటూ ఏ అనేది మిగులుతుంది. సో ఈ విధంగా మనం ఒక క్యూబ్ యొక్క డయాగ్నల్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యూబ్ యొక్క డయాగ్నల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఒక సైడ్ అనేది తెలియాలి. క్యూబ్ యొక్క సైడ్ తెలిస్తే వాల్యూమ్ కనుక్కోవచ్చు, సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు, డయాగ్నల్ని కనుక్కోవచ్చు. ఓకే, సో ఈ రెండు కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు వరకు కూడా మీకు నేను చెప్పినటువంటి ఈ 6 ఫార్ములాస్ కూడా మీకు తెలిసే ఉంటాయి. ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ అవ్వకుండానే ఉండుంటారు. కానీ కానీ ఇక్కడ నుంచి చెప్పేది అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ జియోమెట్రీ ఏంటి అంటే సిలిండర్. ఈ సిలిండర్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడుకైనా మీరు ఈ ఫార్ములాస్ని ఒక చోట నోట్ చేసుకోండి. సిలిండర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది సిలిండర్. ఈ సిలిండర్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఈ సిలిండర్కి ఉన్నటువంటి బేసిక్ మెజర్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి యాక్సిస్, సెంట్రల్ యాక్సిస్. ఈ యొక్క యాక్సిస్ అనేది సెంటర్ గుండా పాస్ అవుతూ ఉంటుంది. అది మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం మీకు నేను చెప్తున్నా. దీని యొక్క సెంటర్ పాయింట్ దగ్గర యాక్సిస్ అనేది పాస్ అవుతా ఉంటుంది. ఓకే, సో ఒక్క నిమిషం. దీనికి ఉండేటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ తెలియాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి హైట్ ఆఫ్ ద సిలిండర్ తెలియాలి. హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసరికి హెచ్ అనుకోండి. హెచ్ అనేది ఏంటి అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్. నెక్స్ట్ ఈ యొక్క సిలిండరు ఇలా ఈ హోల్ అనేది ఉంటే మనకి సర్క్యులర్ షేప్ లాగా కనపడుతుంది.
సర్క్యులర్ షేప్ కాబట్టి సర్కిల్కి ఉండాల్సినటువంటి మెజర్మెంట్ ఏంటి అంటే ముందు మనకు కావాల్సింది రేడియస్ అన్నమాట. సో సిలిండర్కి అయినా కానీ రేడియస్ అనేది తెలియాలి. రేడియస్ ఈక్వల్ టు ఆర్ అనుకోండి. హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసరికి హెచ్ అనుకోండి. హైట్ ఆఫ్ ద సిలిండర్ హెచ్. సో రేడియస్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దాన్ని రేడియస్ అంటారు. ఒక సర్కిల్ గనక తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సిలిండర్ యొక్క ఫ్రంట్ వ్యూ చూడండి. ఫ్రంట్ వ్యూ చూస్తే డ్రాయింగ్ లోకి వెళ్ళండి ఒకసారి. ఈ సిలిండర్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా కనపడుతుంది? ఫ్రంట్ నుండి చూస్తే మనకు ఒక రెక్టాంగిల్ లాగా కనపడుతుంది. టాప్ నుండి చూస్తే ఏం కనపడుతుంది? సర్కిల్ అనేది కనపడుతుంది. సో ఆ సర్కిల్ కి రేడియస్ అనేది ఉంటుంది. సో ఆ రేడియస్ నే ఆర్ అని అనుకోండి. సో ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఎనీబడి టెల్ మీ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్? Pairs. Squirrel. వాల్యూమ్ ఆఫ్ ద ఈక్వల్ 2 టు pi r 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసరికి 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. వాల్యూమ్కి ఇప్పుడు యూనిట్స్ క్యూబిక్ మీటర్స్, క్యూబిక్ యూనిట్స్. ఓకే, సో మీటర్ క్యూబ్ కావచ్చు. సార్ మీరు కోణికి చెప్తున్నారు సార్. ఏమ్మా? sir, cone ki sir. సిలిండర్ sir, కదా, 1/3 మూడు cylinder. ఫార్ములా సార్ అది. ఓకే ఓకే, సారీ ఐఎమ్ సారీ. హియర్ సిలిండర్ ఈస్ జనరల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి. Air square వాల్యూమ్కి sir. వచ్చేసరికి ఎప్పుడు కూడా ఏరియా ఇంటూ హైట్, ఏరియా ఇంటూ హైట్. ఓకే, ఏరియా ఇంటూ హైట్. ఏరియా ఇప్పుడు ఇక్కడ మీకు ఈ యొక్క సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ యొక్క ఏరియా ప్లస్ ఈ యొక్క హైట్. సో సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఓకే, సర్కిల్ యొక్క ఏరియా ఏంటి? పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటిది హైట్ హెచ్ అనమాట. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ పై ఆర్ స్క్వేర్ హెచ్. am I క్లియర్? ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసాం? పై ఆర్ స్క్వేర్ హెచ్ మీరు గుర్తుపెట్టుకోవడం కూడా వాల్యూమ్ని ఎప్పుడు కూడా ఏరియాని హైట్తో మల్టిప్లై చేయండి. ఏరియా వచ్చేసరికి సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి ఈ యొక్క సర్క్యులర్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ దీని యొక్క హైట్, ఎంత హైట్ ఉంది అది హెచ్ కింద ట్రీట్ చేస్తాం. అది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. నెక్స్ట్ దీనికి ఇక్కడ ఈ యొక్క సిలిండర్కి 2 టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి. ఒకటి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ టోటల్గా కవర్ అయినటువంటి సర్ఫేస్ ఏరియా. రెండు టోటల్గా కవర్ అవటం అంటే ఏంటి అంటే ఇక్కడ రివాల్యూషన్ అనేది చూడాలి. రివాల్యూషన్ అంటే మీకు ఇక్కడ చూడండి, ఈ యొక్క పేపర్ ఉంది. ఈ పేపర్ని, ఇది ఒక ఏరియా, దీన్ని పేపర్ కనపడుతున్న మీకు, దీన్ని ఇలా రౌండ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఒక సిలిండర్ అనేది అవుతుంది. ఈ సిలిండర్ని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఈ యొక్క టోటల్ అవుటర్ సైడ్ ఉన్నటువంటి దాన్ని సర్ఫేస్ ఏరియా అవుతుంది. అదే టోటల్ ఏరియా వచ్చేసరికి ఈ యొక్క సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ లోపల ఉన్నటువంటి ఏరియా, ఈ లోపల హాలోగా ఉంది చూసారు, దాని యొక్క ఏరియా అవుతుంది. ఆ రెండు డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దాంట్లోకి వచ్చేసరికి మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి ఇక్కడ 2πr. జనరల్గా సర్కిల్కి పెరిమీటర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ యొక్క పెరిమీటర్. ఈ సర్కిల్ తీసుకుంటే దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? 2πr అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసరికి 2πr అవుతుంది. ఓకే, 2πr. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి ఆ యొక్క పెరిమీటర్ 2πr
ఇంటూ హైట్ అనేది తీసుకోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి ఈ యొక్క పెరిమీటరు అంటే చుట్టుకొలత ఇంటూ హైట్, ఎంత హైట్ ఉంది సిలిండర్, ఓకే, అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఈ యొక్క వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్లో ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/h ప్లస్ ఉన్నటువంటి ఏరియా, అంటే ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను, దీన్ని ఈ యొక్క ఏరియా ఉంది సర్క్యులర్, దాని యొక్క ఏరియాకి యాడ్ చేయండి. సో ఏరియాకి యాడ్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ πr². ఓకే, ఏరియాకి యాడ్ చేస్తే πr² ఇంటూ 2πr². అంటే ఇది ఈ యొక్క ఫేస్, ఈ యొక్క ఫేస్, రెండు ఫేసెస్ యొక్క ఏరియాస్ అనేవి తీసుకోండి. అర్థమైందా? ఇప్పుడు మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి ఈ యొక్క అవుటర్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటారు. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, ఈ యొక్క ఫ్రంట్ ఫేసు, ఈ యొక్క బ్యాక్ ఫేస్ రెండు కూడా ఉంటాయి. అంటే చూడండి, ఈ ఇది తీసుకున్నారు ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అంటే ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ తీసుకున్నారు. కానీ టోటల్ ఏరియా ఏమవుతుంది, ఈ కింద ఉన్నటువంటి బేస్ అవుతుంది, ఈ కింద ఉన్నటువంటి బేస్ కూడా అవుతుంది. ఈ ఫోన్ పెట్టారు లేదా? ఓటీజీ కనెక్షన్. ఇంకెందుకు లేదు పోద్ది. ఇచ్చి పెట్టుకుంటావా? ఇది కట్ అయితే ఉంటుంది కదా. ఏ- ఇదేంటిది? మరి దేనికి పెట్టాలి? అదైనా దానికి బాగానే ఉండాలి. ఇంకో వారం బయట వచ్చింది.
మా స్క్రీన్ కనపడుతుందా మీకు? ఎస్ సార్. ఓకే. ఓకే. పవర్ కట్ అయింది అంటే వర్షం పడుతుంది కదా, దానివల్ల. రైట్. సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్కి వచ్చేసరికి ఈ యొక్క చుట్టూ ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని యాడ్ చేయాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క షేడెడ్ ఏరియా అంటే ఈ రెండు కూడా యాడ్ చేయాలి. సో ఈ షేడెడ్ ఏరియా ఏంటి, సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క ఏరియా πr² అవుతుంది. నెక్స్ట్ పైన ఉన్నటువంటి దాన్ని కూడా πr² అవుతుంది కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసుకుంటాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ ఈస్ ద కామన్ టర్మ్? కామన్గా మీరు ఇక్కడ ఈ 2 అనే దాన్ని బయటికి తీసుకొచ్చేసేస్తే రిమైనింగ్ 2r 2πr, ఇక్కడ 2πr అనేది కామన్ తీసుకోండి. 2πr ఇంటూ h ప్లస్ 2πr, సారీ హియర్ 2πr ప్లస్ H plus R, రిమైనింగ్ sir. ఉండేటువంటి r అనేది వచ్చేస్తుంది. h ప్లస్ 2πr ప్లస్ h ప్లస్ r. సో ఇట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి సో ఇక్కడ సిలిండర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ πr²h, నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2πrh. ఈ రెండు చూసుకోండి. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఇది చూసుకోండి, 2πr ఇంటూ h ప్లస్ r. అయితే ఏంటి అంటే ఇక్కడ మీరు ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు అంటే ఈ యొక్క ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కానీ ఇందులో అయినా కానీ ఏంటి అంటే ఆర్ అంటే రేడియస్ ఎంత ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడు అనేది మేజర్గా ఉన్నటువంటి ఈ రెండు చూసుకోవాలి. దాని నుండి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసి రిమైనింగ్ టర్మ్స్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేయమంటాం కానీ, లేదు అంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేయటం అంటాం కానీ అలా ఇచ్చేస్తారనమాట. మనం కొన్ని ప్రాబ్లమ్స్ దాని మీద సాల్వ్ చేస్తాము, అప్పుడు మీకు ఒక అవగాహన అయితే రావటం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కోన్ పాయింట్. కోన్ పాయింట్ వచ్చేసరికి కోన్లో ఇది ఒక ట్రయాంగిలే తీసుకోండి. ట్రయాంగిల్ తీసుకుంటే ఈ యొక్క ట్రయాంగిల్కి రెవల్యూషన్ అంటే ఒక ట్రయాంగిల్ తీసుకొని దీన్ని రొటేట్ చేయటమే. ఒక ట్రయాంగిల్ని ఒక సర్క్యులర్ లాగా రొటేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక ట్రయాంగిల్ని సర్క్యులర్ షేప్లో సర్క్యులర్ ఆబ్జెక్ట్లో మనం రొటేట్ చేస్తే ఫామ్ అయ్యేటువంటిది కోన్ అన్నమాట. ఈ కోన్లో మనకి వాల్యూమ్ తెలియాలి. ఇక్కడ కోన్లో ఏమి ఉంటాయో చూద్దాం. దీన్ని బేస్మెంట్ అంటారు. ఈ బేస్కి రేడియస్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఈ యొక్క బేస్ నుండి దీనికి కొంత హైట్ అనేది ఉంటుంది. అంటే సెంటరల్ యాక్సిస్ నుండి ఉన్నటువంటి హైట్ అంటే ఇది హెచ్ అన్నమాట. ఓకే, హైట్ ఆఫ్ ద కోన్, రేడియస్ ఆఫ్ ద కోన్. ఈ రెండు టర్మ్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే రేడియస్ ఆఫ్ ద కోన్, హైట్ ఆఫ్ ద కోన్. అయితే దీంట్లో మీకు కావాల్సింది ఏంటి అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది, కోన్లో క్యాలిక్యులేట్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటిది ఏంటి అంటే స్లాంట్ హైట్ అంటారు. స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ని ఒక టర్మ్ ఎల్గా తీసుకుంటే స్లాంట్ హైట్ అంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి ఈ యొక్క బేస్మెంట్ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ యొక్క లెంత్ని ఏమంటారు అంటే స్లాంట్ హైట్ అంటారు. ఈ యొక్క స్లాంట్ హైట్కి ఫార్ములా ఏంటి అంటే ఎల్ ఈక్వల్ టు h² ప్లస్ r² అవుతుంది. స్లాంట్ హైట్ ఎల్ ఈక్వల్ టు h² ప్లస్ r². ఇది కూడా ప్రాబ్లంగా అడగచ్చు, స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్.
నెక్స్ట్ దాని తర్వాత వాల్యూమ్